హైదరాబాదులో హైడ్రా కూల్చివేతల పర్వం చివరికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు వద్దకు చేరాయి. ఎఫ్డిఎల్ బఫర్ జోన్లలో ఆక్రమణల కూల్చివేతల విషయంలో దూకుడు పెంచినటువంటి హైడ్రా ఇటీవల కాలంలో ఎన్కన్వెన్షన్ ఇతర ఆక్రమణలను తొలగించేసింది. అయితే హైడ్రా దూకుడికి అక్రమార్కుల వెన్నుల్లో వణుకు పుడుతోంది. ఎప్పుడు ఎవరి భవనం బుల్డోజర్లతో కూల్చేస్తారోనన్న సంశయం నెలకొంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం హైడ్రా తీసుకున్నటువంటి ఏ నిర్ణయాన్ని సైతం వెంటనే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలు ఎవరివైనా సరే కూల్చేయాల్సిందే అంటూ రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 30 ఏళ్ల కిందట నిర్మించిన కట్టడాలైనా సరే తగ్గేదే లేదంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కాగా తాజాగా హైడ్రా స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి సైతం నోటీసులను అందించడం సంచలనంగా మారింది. మాదాపూర్ అమర్ కోఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి ఉంటున్న ఇల్లు, కార్యాలయం దుర్గం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తుందని నోటీసులో అధికారులు తెలిపారు. ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మించిన ఆ కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించాలని స్పష్టం చేశారు రెవెన్యూ అధికారులు. అంతేకాదండు కేవలం 30 రోజుల గడువు తమకు ఇస్తున్నట్లు, వెంటనే స్వతహాగా మీరే ఆ యొక్క నిర్మాణాలను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ విషయంపై తిరుపతి రెడ్డి సైతం స్పందించారు. తన నివాసం ఎఫ్టిఎల్ పరిధిలో వస్తే స్వచ్ఛందంగా కూల్చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు, తనకు ఎటువంటి అభ్యంతరం లేదని తాజాగా ప్రకటించారు. చూద్దాం, స్వయాన తన సోదరుడు యొక్క నివాసాన్ని కూల్చేసేందుకు హైడ్రా ముందడుగు వేయగా రేవంత్ రెడ్డి సైతము తాను తన కుటుంబ సభ్యుల యొక్క నివాసాలు చెరువుల వద్ద అక్రమంగా నిర్మించి ఉంటే వాటిని పడగొట్టేందుకు స్వయంగా తానే సహకరిస్తానని ప్రకటించారు. చూద్దాం, మున్ముందు హైదరాబాద్లో హైడ్రా ఏ విధంగా హడలెత్తిస్తుందో అందరినీ వేచి చూద్దాం.